సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం పెట్టుకోబోతున్న వడియాలు ఏంటంటే బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా. ఎండలు అయితే ఇప్పుడే చాలా ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయి. అయితే ఒక బూడిద గుమ్మడికాయ అయితే తీసుకొచ్చారు మా వారు. చాలా పెద్దగా ఉంది, చూసారు కదా వీడియోలో ఇలా ఉంది. కానీ ఇది ఒక 4 kgs ఉంటుందండి. చాలా వెయిట్ అయితే ఉంది. దీన్ని ఇప్పుడైతే మొత్తంగా చూసారా, ఒక చేతి అయితే లేపలేకపోతున్నాం, అంత వెయిట్ అయితే ఉంది. ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాను శుభ్రంగానే. ఫస్ట్ అయితే ఇది మొత్తం తెల్లగా బూడుతూ ఉందండి. ఇది మొత్తం ఒక మనం స్క్రబ్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని శుభ్రంగా బూజంతా దాని మీద ఉన్న వైట్ అంతా తీసి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కింద పెట్టేసి, ఆడవాళ్ళు అయితే కొట్టకూడదు కదండి, ఇలా మగవాళ్ళు అయితే కొట్టి 2 ముక్కల కింద చేసిన తర్వాత మనం కత్తిపీటతో సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చింది. ఇది కూడా లోపలైతే గింజలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అలా 2-3 సార్లు నేలను వేసి కొట్టిన తర్వాత అప్పుడైతే ఇలాగా పగిలింది. దీన్ని మొత్తం గింజలు వేరు చేసుకోకుండా అందులోనే ఉంచేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఈ వేసవికాలం అయితే సమ్మర్ లో ఫస్ట్ గుండా పెట్టుకునే బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ వడియాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కూడా చాలా ఇష్టపడతారు కదా. అలాగే పిండి వడియాలు, ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే ఈ సమ్మర్ లో మంచి సీజన్ లో పెట్టేసుకుంటారు. ఇప్పుడైతే నేను ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు కట్ చేద్దాం అనేసి రెడీ చేసుకున్నానండి. ఒక క్లాత్ మీద అయితే పెట్టాను. ఫస్ట్ ఇది చాకుతో కట్ చేసుకునే కన్నా మనం కత్తిపీటతో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాకుతో అంటే మనకి చిన్న చిన్న ముక్కలు అయితే రావండి. కత్తిపీటతో అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తొందరగా కూడా అయిపోతుంది. అలా ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్ కింద ఫస్ట్ కట్ చేసుకుని అప్పుడు కత్తిపీటతో చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి ఎండకి తొందరగా ఎండిపోతాయి కాబట్టి ఇది 2 విధాలుగా పెట్టుకోవచ్చు అండి. కొంతమంది అయితే ప్రొద్దుటే ఇవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని 1 hour or 2 hours ఎండలో ఆరబెట్టేసుకుంటారు. ఆరబెట్టుకుని డైరెక్ట్ మినపిండిలో కలుపుకుని పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవచ్చు. లేదంటే మనం పూర్వ పద్ధతిలో ఇది ఉదయం నైట్ కోసేసుకుని ఉప్పు కలిపేసుకుని మనం బట్టతో కలిపి పెట్టుకునేలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పూర్వ పద్ధతిలోనే పెడుతున్నాను. ఎందుకంటే రసం అంతా పోతుంది కదా, మనకి క్రిస్పీగా అయితే వస్తాయి. మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఎండిన తర్వాత క్రిస్పీగా అయితే వస్తాయి. ఇలా సన్నగా తరిగేస్తున్నామండి ముక్కలు అయితే. నాకైతే హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే పెట్టుకున్నానండి. ఇది 6 o'clock స్టార్ట్ చేశాను ఈవినింగ్. వంట అది తొందరగా స్టార్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ ముక్కలు అయితే కట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇంత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మనకి ఇందులో ఉన్న రసం అంతా కూడా వేరైపోతుంది కాబట్టి ఇవి మనం పెట్టుకున్నప్పుడు ఎండలో ఎండేసినప్పుడు 2 or 3 days లో శుభ్రంగా మనకి కంప్లీట్గా ఎండిపోయి మనం తినడానికైతే రెడీ అయిపోతాయండి. కొంచెం పెద్దగా కోసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఎండడం కష్టం అవుతుంది. ఇలా చిన్నగా కోసుకోవడం వల్ల మనం నూనెలో వేయించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వడియాలు పెట్టిన ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాను. ఈ బూడిద గుమ్మడికాయలో వేస్ట్ అంటూ ఏముండదండి. ఒక తొడుము ఒకటే పక్కన పడేసుకోవాల్సి వస్తుంది. ఈ గింజలు కూడా అస్సలు పడేయకూడదండి. ఈ గింజలను కూడా శుభ్రంగా ఈ ముక్కల్లోనే కలిపి మనం ఆరబెట్టేసుకోవడం వల్ల మనం ఈ వడియాలు పెట్టుకున్న తర్వాత వేయించుకుంటే నూనెలో చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయండి. అందుకనేసి గింజలు ఎవరు కూడా పడేసుకోరు. అందుకని గుమ్మడికాయలు వేస్ట్ అంటూ ఏముండదు. మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా, నేనైతే ఒక పావు కట్ చేశాను. పావు ముక్కలే ఇన్ని ముక్కలు అవ్వాయండి. నేను కట్ చేస్తూనే ఉన్నాను. పక్క నుంచి వాటర్ అంతా కూడా మొత్తం బయటకు వచ్చేసిందండి. చాలా మట్టికి మనకి వాటర్ ఉంటుంది కదా ఇందులో. కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 1/2 hour లోనే వాటర్ అంతా కూడా వచ్చేసి క్లాత్ అంతా మొత్తం వాటర్ వచ్చేసింది. అలా ఈ ముక్కలన్నీ కూడా మొత్తం కట్ చేస్తానండి. చూస్తున్నారు కదండి, అంత పెద్ద కాయ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ముక్కలు అయితే ఎక్కువే వచ్చాయండి. చాలా ముక్కలు వచ్చాయి. ఈ ముక్కలన్నీ కూడా ఒకే సైజులో తరుక్కున్నట్టు వచ్చాయండి. ఎందుకంటే నేను చిన్నగా తరిగాను కదా, దానివల్ల ఈ ముక్కలు అయితే ఫస్ట్ ఇలాగా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. అలాగే మనకి పల్చటి చున్నీ ఉన్నా కూడా వాటర్ మంచిగా జారుడుగా కిందకి దిగిపోతుందండి. అందుకనేసి నేను ఆల్రెడీ ఇందులో ఈ పల్చటి చున్నీలో మనకి ఎంత కావాలంత సాల్ట్ వేసుకుని, ఎక్కువ కూడా సాల్ట్ వేసుకోకూడదండి, కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ తొందరగా వీటికి అయిపోతుంది, వాటర్ ఈజీగా వచ్చేస్తుందండి బయటికి. ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే ముక్క పీల్చేస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా మనం మూటనైతే గట్టిగా కట్టేసుకోవాలండి, టైట్గా లాగి కట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా చిల్లు మనకి గిన్నె ఉంటుంది కదా, ఇలా చిల్లీల గిన్నె తీసుకునండి. ఇలా పెద్ద డేసా ఉంటుంది కదా, దానిపైన అయితే పెట్టేసుకోవాలి. దానిపైన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు కట్టి పెట్టుకున్నాం కదండి, ఈ ముక్కలన్నీ కూడా ఇందులో పెట్టేయాలి. ఆ వాటర్ అంతా కూడా ఈ హోల్స్లో నుంచి కింద పడిపోతుంది. మనకి కింద పడకుండా శుభ్రంగా కూడా ఉంటుంది. మనకి
పురుగులు అవి కూడా డస్ట్ అది పట్టకుండా ఉంటుంది కాబట్టి నీట్గా ఇలా పెట్టేసుకోండి. దీనికి ఎంత వెయిట్ పెట్టుకుంటే అంత తొందరగా ఈజీగా వాటర్ అనేది వేరే అయిపోతుందండి. అందుకని మనం ఇంకా వెయిట్ ఏమైనా కావాలంటే కూడా పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నామంటే నైట్ అంతా కూడా ఉదయానికి మొత్తం వాటర్ అంతా లాగేస్తుందండి. లాగేసి మనం ఎన్ని ముక్కలు అయితే వేసుకున్నామో ఫస్ట్ వాటర్ అంతా తీసేసిన తర్వాత దాంట్లో హాఫ్ అయితే ముక్కలు అవుతాయండి. మొత్తం ముక్కలన్నీ కూడా చప్పబడిపోతాయి. ఇలా నైట్ అంతా ఉంచడం వల్ల ఏంటంటే వాటర్ అంతా కూడా దానికదే వేరైపోతుంది. అలాగే దానికి కావాల్సిన పదార్థాలు పండుమిర్చి అండి. మనకి కారం ఎంత వేసుకుంటున్నాం ఐడియా ఎక్కువ తినేవాళ్ళం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక కాయకి కేజీ మినపప్పు వేసానండి. కేజీ మినపప్పుకి తొక్క మినపప్పు నానబెట్టేసుకున్నాం నైటే. అలా కేజీ తొక్క మినపప్పుకి ఇదిగోండి ఇన్ని పండుమిర్చి అయితే వేస్తున్నాను. 1/2 కేజీ ఉన్నాయండి పండుమిర్చి. అలాగే అల్లం కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పండుమిర్చి, అల్లము అండ్ జీలకర్ర మొత్తం వేసేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ పట్టేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని అల్లం బాగు చేసుకుని మిక్స్ పట్టేసుకోవాలి. నేనైతే ఈ పండుమిర్చి అన్ని కూడా వేసేసాను. ఇలా మిక్స్ పట్టుకున్న అన్ని కూడా కలిపేసి ఇలా డాబా మీదకి అయితే తీసుకొచ్చానండి. మంచి ఎండగా అయితే ఉంది. ఇలా శారీ మీద కాటన్ శారీ కానీ లేదా సిల్క్ శారీ కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న ముద్దల కింద పెట్టేసుకోవడమే. సైజు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇవి నేను గ్లౌజెస్ వేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి నేను అలాగే గ్లౌజెస్ లేకుండా పెట్టుకుంటే పండుమిర్చి కదా చాలా మంట వచ్చేసింది చెయ్యి. అందుకని గ్లౌజ్ వేసుకుని పెడుతున్నాను. ఇవి సాయంత్రానికి చాలా మట్టుగా ఆరిపోతాయండి. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి. ఇలా ఒక్కొక్కటి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత మనం 1 అవర్ ఆగిన తర్వాత ఈవినింగ్ టైం అయ్యేసరికి 4-3 o'clock అలా అయ్యేసరికి కాకులు అయితే వచ్చేస్తాయండి. ఎందుకంటే మనకి ఎండ ఉన్నప్పుడు కాకులు అయితే రావు. కొంచెం చల్లబడుతుంది అనిపించుకొని కొంచెం మనం ఏంటంటే పైన నెట్ వేసేయాలి. లేకపోతే కాకులు వచ్చి మొత్తం తినేస్తాయి. అలా లాస్ట్ టైం అయితే నేను పెట్టినవి అయితే అలా జరిగాయి. అందుకని ఈసారి ఏం చేస్తానంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నెట్ ఉంది. ఆ నెట్ తీసుకొచ్చి మొత్తం వేసేసానండి. కొంచెం ఆరిన తర్వాత 4 o'clock 3 o'clockకి అలా కొద్దిగా చల్లబడుతూ ఉంటుంది కదా ఎండ, అప్పుడు నెట్ వేసేసుకోవచ్చు. ఆ మల్లాడి నుంచి మనకైతే చీరని మొత్తం వచ్చేస్తాయి కాబట్టి అవి మొత్తం తీసేసి తిరగేసుకుని మనం ఎండకి ఈ నెట్ వేసేసుకున్నామంటే ఒక 3 రోజులు చక్కగా ఎండుతాయండి. ఇవి 1 year వరకు ఉంటాయి. ఇదిగో చూసారు కదా ఇలా మొత్తం శారీ అంతా పెట్టేశాను. అమ్మ బాబాయ్ ఇంత ప్రాసెస్ ఉందని చాలా మంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఒక 2 రోజులు మనం కష్టపడ్డామంటే మనకి సంవత్సరం అంతా నిలవ ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలు అయితే మనమే సొంతంగా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. అలాగే ఒక 3 days అయితే బాగా ఎండాలండి. ఎండితే మనకి నిలవ ఉంటాయి. చూసారు కదా ఇలా నెక్స్ట్ డేకే ఇలా ఎండిపోయాయి. నేను 2 days అయితే పెట్టానండి. ఎందుకంటే సంవత్సరం పాటు నిలవ ఉండాలి, పురుగది రాకుండా ఉంటుంది కాబట్టి ఒక 3 days అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయించి చూపిస్తాను చూడండి మీకు. నేను ఏంటంటే ఈ మనకు మినప్పిండిలో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసానండి. అందుకని చాలా బాగా పొంగుతున్నాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు చారులోకి అవి మనం పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుంటాయండి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.